హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 20ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ అయితే గేమ్ అనేది ఆడి గిఫ్ట్ అనేది గెలుచుకొని మరీ వస్తారన్నమాట. ఇంకా అప్పుడే ఇక్కడ మనకి స్టీవ్ని అయితే చూపిస్తారు. స్టీవ్ అయితే తన బాస్కి కాల్ చేసి నేను ఇప్పుడే హీరోని అయితే చూశాను అని చెప్పి అనేసరికి హీరో మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పి అనగానే ఇక్కడ అయితే తను బేకింగ్ ని చూస్తున్నాడు. అండ్ బేకింగ్ తో డీల్ మాట్లాడతాడేమంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా హీరోని అయితే ఆపాలని చెప్పి అంటారు. ఇక్కడ హీరో అయితే చక్కగా వైన్ అనేది తాగుతూ అయితే వాళ్ళకి చెప్తాడనమాట బేకింగ్ కి, రేపొద్దుట మన హోటల్లో ఫ్లోక్ కల్చర్ ఫేరీ అయితే ఉంది, మనందరం కలిసి పార్టిసిపేట్ చేద్దాం అనగానే సరే అయితే మనమందరం ఒక మంచి టైమింగ్ లో అయితే వెళ్ళి అన్ని చూడొచ్చు అనగానే సరే అని చెప్పి అంటారన్నమాట. హీరోయిన్ అయితే రేపు ఏం డ్రెస్ వేసుకోవాలని చెప్పి చూసుకుంటూ ఉండేసరికి హీరో బాల్కనీలో డల్ గా కూర్చోవడం అనేది హీరోయిన్ అయితే గమనిస్తుంది అనమాట. తను ఎందుకు ఇలా డల్గా కూర్చున్నాడని చెప్పి తనకైతే వాటర్ బాటిల్ అనేది తీసుకొని మీకు వాటర్ కావాలా, ఇదిగోండి తాగండి అని చెప్పి హీరోకి అయితే ఇస్తుంది. ఇంకా హీరోని అయితే అడుగుతుంది, మీరు మిస్టర్ బేక్ని కలవాలనుకుంటే జాంగ్దీ గ్రూప్ ద్వారానే మీరు కలవచ్చు, కానీ ఎందుకని ఇలా యాక్ట్ చేసి అతన్ని కలవాలని చెప్పి అనుకుంటున్నారు, ఎందుకు ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే కంపెనీ ఏమైనా సమస్యల్లో ఉందా అందుకే ఇలా చేస్తున్నారా అని హీరోయిన్ అయితే అడిగేసరికి హీరో అయితే చెప్తాడు, నిజం చెప్పాలంటే మా నాన్న నన్ను అస్సలు నమ్మట్లేదు, అండ్ కంపెనీ ద్వారా నేను ఏం చేసినా అతను అయితే నమ్మను కూడా నమ్మడు, అండ్ ఆ బోర్డు మెంబర్స్లో ఉన్న ముసలోళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా నన్ను అసలు నమ్మట్లా, నా కంపెనీలో నాకే సీట్ లేకుండా అయితే పోతుంది, అయినా ఇప్పుడు ఇది నా నిర్ణయం అని మా నాన్నకి తెలిసిందంటే మా నాన్న అసలు నమ్మరు, ఒకవేళ నేను ఏమైనా నిర్ణయం తీసుకున్నానంటే మా నాన్నకి అది అనుమానంగానే ఉంటుంది, అందుకే నేను బేకింగ్తో ఈ డీల్ అనేది సైన్ చేయించాలనుకుంటున్నా, ఇలా బేకింగ్తో నేను ఈ డీల్ అనేది సెక్యూర్ చేశానంటే మా నాన్న నాకు బోర్డు మెంబర్ కింద సీట్ కూడా ఇస్తాడు, ఇంకా నేను కూడా బోర్డు మెంబర్ కింద ఉండొచ్చు, ఇదే నేను అనుకుంటుంది, అందుకోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ అయితే అడుగుతుంది, అదేంటి నువ్వు బోర్డు మెంబర్ కింద అపాయింట్ అయినట్టు చెప్పావు కానీ నువ్వు బోర్డు మెంబర్ కింద ఇప్పుడు లేవా అని అడగగానే హీరో అయితే చెప్తాడు, ఎందుకంటే మా నాన్నే నాకు ఎగ్నెస్ట్గా ఓటు వేశాడు అని చెప్పి హీరో అనగానే ఎందుకని అని హీరోయిన్ అయితే అడుగుతుంది, ఎందుకంటే అతను నన్ను ఇదేమి ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ చేయడం, నన్ను చాలాసార్లే రిజెక్ట్ చేశారు, బహుశా హో చాంగ్ని నేను కొడుకు కింద యాక్సెప్ట్ చేసి ఇంటికైతే తీసుకువచ్చాను కదా అందువల్లనే అనుకుంటా, హో చాంగ్ విషయంలో ఏదైతే జరిగిందో అందుకోసమే అతను నన్ను అప్పటి నుంచి నమ్మడం మానేశాడు అనగానే హీరోయిన్ అయితే అడుగుతుంది, ఇంతకీ హో చాంగ్ ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడా అనగానే వాడికేంటి వాడు బాగానే ఉన్నాడు కానీ కొంచెం సెన్సిటివ్ కదా అని చెప్పి అంటాడనమాట. సరే కానీ నాకు హో చాంగ్ కన్నతల్లి గురించి చెప్తావా అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. హీరో ఏమీ మాట్లాడుకుంటా సైలెంట్గా ఉండేసరికి పర్లేదు నువ్వు చెప్పాలనుకుంటేనే చెప్పు, నేనైతే నిన్ను ఇబ్బంది పెట్టను అని హీరోయిన్ అయితే అనేసరికి హీరో అయితే చెప్తాడు, యాక్చువల్గా నిజం చెప్పాలంటే తను ప్రెగ్నెంట్ అని నాకు బ్రేకప్ అయ్యాక తెలిసింది, మేమిద్దరం బ్రేకప్ చేసుకుని 2 నెలలు అయిపోయాక తను నా దగ్గరికి అయితే వచ్చింది, ఆ రోజుని ఇప్పటికీ నేను మర్చిపోలేను, వర్షంలో తడుచుకుంటూ నా దగ్గరికి అయితే వచ్చింది అని చెప్పి స్టోరీ అయితే చెప్తాడు. అలా ఇక్కడ తడుచుకుంటూ వచ్చేసరికి హీరో అయితే కాఫీ అనేది ఇస్తాడు. హీరో అడుగుతాడు ఎందుకని ఇక్కడికి వచ్చావు అని చెప్పి, అప్పుడు తనైతే చెప్తుంది నేను ప్రెగ్నెంట్ని అని చెప్పి, ఇలా అనగానే హీరో ఫుల్ షాక్ అయితే అయిపోతాడు. హీరోకి ఏమీ అర్థమవుదు, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడగగానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, తను నాకు చెప్పాడు నేను ప్రెగ్నెంట్ అని, నేను అబార్షన్ కూడా చేయించుకోవాలనుకున్నా కానీ ఒక్కసారి నేను అబార్షన్ అనేది చేయించుకున్నాక మళ్ళీ ప్రెగ్నెంట్ని అవ్వలేను, అందుకోసమే నేనైతే బిడ్డను ఉంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, కానీ నువ్వు నాతో ఎట్టకారం ఏమైనా ఆడుతున్నావా అని చెప్పి హీరో అనేసరికి నేనెందుకు అలాగా ఆడతాను, అయినా నేను నీతో తప్ప ఎవరితో ఉన్నాను, ఈ బిడ్డ నీదే, అయినా నేను ఈ బిడ్డ నీది అని చెప్పడానికి మాత్రమే వచ్చాను, నీకు కూడా తెలియాలి కదా నీకంటూ ఒక బిడ్డ ఉందని చెప్పి, అయినా నిన్నేమి బాధ్యతలు తీసుకో అని కూడా చెప్పను, నేను ఈ బిడ్డ బాధ్యతలు నేనే తీసుకుంటాను, జస్ట్ నీకు ఇన్ఫార్మ్ చేయడానికి మాత్రమే వచ్చాను, అయినా నేను హాస్టల్లో ఉంటే ఎప్పటికైనా దొరికేస్తా, ఈ విషయం కనుక మా నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, అందుకే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటా, ఎప్పుడైతే బిడ్డ పుడతాడో అప్పుడే నేను బయటకు వస్తా అని చెప్పి అంది. ఇంకా ఇదంతా హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు. ఎప్పుడైతే ఇక్కడ హో చాంగ్ పుట్టాడో తను ఒక కార్ యాక్సిడెంట్లో అయితే చనిపోయింది, ఇంకా నాకు ఏమీ అర్థం కాల, ఏం చేయాలో తెలియదు, కానీ అప్పుడే నేను డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించా, నాకు ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది ఫ్యామిలీని ఇచ్చింది, ఆ డిఎన్ఏ టెస్ట్లో నేనే తండ్రి అని కూడా వచ్చింది, ఇంకా నేను ఏం చేయలేదు, ఇంకా వెంటనే హో చాంగ్ని అయితే ఇక్కడికైతే తీసుకొచ్చా, మా నాన్నగారు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక చాలా కంగారు పడ్డారు, కానీ హో చాంగ్ని తన కొడుకు కింద నాకు తమ్ముడు కింద అయితే బయట ప్రపంచానికి అయితే చెప్పారు, అప్పటి నుంచి మా నాన్నగారు నన్ను నమ్మడం మానేశారని హీరో చెప్పగానే హీరోయిన్ అయితే అంటది, నీ తల్లిదండ్రులు
నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. వాళ్ళు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే నువ్వు వాళ్ళని నమ్మాల్సిందే. వాళ్ళు ఏం చేసినా అది నీ మంచి కోసమే చేస్తారు. నీకు అది హాని కలగకూడదా అంటే నిన్ను వాళ్ళు కాపాడాలని చెప్పి అనుకుంటున్నారు. నువ్వెంత పెద్దవాడివైనా సరే తల్లిదండ్రుల కంటికి నువ్వు చిన్నపిల్లోళ్ళలాగే ఆనుతావు. బహుశా నాకు తెలిసినంత వరకు మీ నాన్న నీ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు నీకు అంత పెద్ద కంపెనీ నీ చేతికిస్తే చాలామంది కళ్ళు నీ మీదే ఉంటాయి. అండ్ నువ్వు ఒక చిన్న తప్పు చేసినా అది పెద్ద భూతత్వంలో పెట్టి చూపించాలని చెప్పి ప్రయత్నించే లోకం. అందుకోసమే నీకు ఇంకొక అవకాశం అనేది ఇచ్చారు. ఒక చిన్న మిస్టేక్ చేసినా నువ్వు అది మోడిఫై చేసుకోలేవని చెప్పి ఇప్పుడు నీతో స్ట్రిక్ట్గా అయితే ఉంటున్నారు. నువ్వు ఇంకోసారి ఎలాంటి తప్పు చేయకూడదని చెప్పి. బహుశా ఇది నీకు మంచి పనే అని అనగానే హీరో అయితే అంటాడు, నువ్వు నన్ను కంఫర్ట్ చేయడానికే కదా ఇవన్నీ చెప్తున్నావని చెప్పి. హీరోయిన్ అయితే అంటది, నేను నీ పార్ట్నర్ని కదా, నువ్వు మంచిగా ఉండడమే నాకు కావాలి. నువ్వు మంచి మూడ్లో ఉన్నావంటే రేపొద్దుట యాక్టింగ్కి చాలా బాగుంటుంది. లేదా నువ్వు ఇలాగే ఉన్నావనుకో నాకు చాలా ఇబ్బంది. నువ్వైనా నాకు డబ్బులు ఇస్తున్నావు కదా, నా డబ్బులు నాకు కావాలంటే నువ్వు మంచిగా ఉండాలి కాబట్టి ఇదంతా చేసా. త్వరగా పడుకుంటే బాగుంటుంది అని అనగానే హీరో అయితే అంటాడు, నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాక నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి అంటాడు. కానీ నిన్ను ఒక విషయం అయితే అడగాలి అని చెప్పి హీరోయిన్ని అనేసరికి హీరోయిన్ అయితే అంటది, పడుకోవచ్చు కదా, రేపొద్దుట పని ఉంది మనకి, పడుకో తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి హీరోయిన్ అనేస్తుంది మాట. కానీ హీరో మాత్రం అదేం కుదరదు. అయినా నీకు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పు, క్యూలో నుంచున్నారని చెప్పావు కదా, ఎవరో చెప్పగలవా అని చెప్పి అనేసరికి పడుకోమని చెప్పాక కూడా ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావా, పడుకో అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. కానీ హీరో అయితే అంటాడు, మిస్ సూ ఇన్వెస్ట్ చేస్తుందా, మిస్ మానా, మిస్ మింగా, ఎవరు నీ కంపెనీకి ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పొచ్చు కదా అని చెప్పి హీరో అయితే గట్టి గట్టిగా అరిచేసరికి హీరోయిన్ అయితే అంటది, ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని చెప్పి. కానీ హీరో అయితే అంటాడు, మిస్ సూకి నువ్వంటే ఇష్టం, మా అమ్మకు కూడా నువ్వంటే ఇష్టం, బహుశా మా అమ్మ ఏంటి నీకు ఇన్వెస్ట్ చేస్తుంది చెప్పు అని చెప్పి గట్టిగా అడిగేసరికి హీరోయిన్ అయితే అంటది, ఎన్నిసార్లు చెప్పాలి, బిజినెస్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు, అయినా పడుకోవచ్చు కదా, నా విషయాలు నీకెందుకు, ప్రతి దాంట్లో కిలికించుకుంటాను అనుకుంటున్నావు, పడుకో అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా అరిచేసరికి మన హీరో కూడా ఏమీ మాట్లాడు. ఇక్కడ స్టీవ్ అయితే హీరోయిన్ అయితే డివోర్స్ తీసుకోబోతున్నారు, వీళ్ళంతా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రూఫ్స్ కోసం అని చెప్పి వాళ్ళ రూమ్ సైడ్ కెమెరా పెట్టి అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ టైంలోనే ఎవరో కానీ పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేసేసరికి ఇక్కడ సూక్ అయితే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళు ఫెస్ట్ అయితే జరుగుతుంది కదా, కల్చరల్ ఫెస్ట్, అక్కడికైతే వెళ్తారు. ఇంకా హీరోయిన్కి అయితే ఆమె చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే అయిపోతారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళకి నచ్చినవి అయితే కొనిపెడతారు. ఇక్కడ హీరో కోసం ఒకటైతే రెడీ చేసి ఉంటుందన్నమాట, ఇది మీకోసమే రెడీ చేశాను తినండి అని చెప్పి హీరోకి అయితే ప్రేమగా ఇచ్చేసరికి మన హీరో అయితే కరిగిపోతూ ఉంటాడనమాట. కానీ ఇది లీక్ అయిపోతుంది అని చెప్పి అనగానే అవునండి లీక్ అవుతుంది అని హీరోయిన్ అయితే అంటది. సరే నేను లీక్ అవ్వకుండా కాపాడేశాను చూసారా మా ఆవిడ ఎంత బాగా చేసిందో అని చెప్పి వాళ్ళకైతే చూపిస్తాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, ఇక్కడున్న థింగ్స్ తో అయితే ఐబ్రో అనేది డ్రా చేసుకునేవారు అప్పుడులో రాణులు అని చెప్పి హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి హీరో అయితే చెప్తాడు, అప్పుడు రాజులు తన భార్యల్ని చాలా అంటే చాలా ప్రేమించేవారు, అందుకే ఇవి తీసుకొచ్చి ఐబ్రోస్ అనేవి డ్రా చేసేవారు, కావాలంటే ఒకసారి నేను హీరోయిన్కి అయితే డ్రా చేస్తాను మీరు చూడండి అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా మన హీరో అయితే హీరోయిన్కి కూర్చొని ఐబ్రో అనేది డ్రా చేస్తూ ఉంటాడనమాట. మన హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. హీరో అలా డ్రా చేయగానే ఎంత బాగా ఉన్నారో కదా వీళ్ళిద్దరూ ఈ జంట అని చెప్పి వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. మీ హస్బెండ్ నిన్ను చాలా బాగా చూసుకుంటారు, మేకప్ ఎలా వేయాలో కూడా నేర్చుకున్నారు అని చెప్పి పొగడేసరికి హీరోయిన్ అయితే ఆగండి నేను మీకు డ్రా చేస్తా అని చెప్పి డ్రా చేస్తా అనమాట. ఇంకా ఆమె అయితే అడుగుతుంది, నిన్ను అడగడం మర్చిపోయాను నువ్వు ఏం చేస్తూ ఉంటావు వర్క్ అని చెప్పి హీరోయిన్ అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, ఇది ముందు నేను న్యూస్ యాంకర్ కింద అయితే ఉండేదాన్ని అండ్ ఫుడ్ ఫెస్ట్ అనే దాన్ని హోస్ట్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు అయితే నేను ఒక క్లాత్ స్టోర్ రూమ్ అయితే పెట్టాను హ్యాండ్ స్టూడియో అని చెప్పి నా ఫ్రెండ్స్ మేమందరం కలిసి అయితే పెట్టాము అని చెప్పి అనగానే ఓహో అవునా ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా అక్కడదేనా అని అనగానే అవును అని అంటారన్నమాట హీరోయిన్. నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆవిడైతే చెప్తుంది. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, ఒక్క నిమిషం మీకు వీడియో కూడా చూపిస్తాను ఈ డ్రెస్ చూడండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సెస్ అయితే చూపించేస్తుంది అన్నమాట వీడియోలో. ఇంకా ఈమైతే అంటది, మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి నేను మీకోసం ఆ డ్రెస్ అనేది గిఫ్ట్ కింద ఇస్తాను, నేను నాకు మనీ కూడా పే చేయక్కర్లేదు అనగానే సరే అయితే అయినా మీ ఆయన ఏం చేస్తూ ఉంటాడు తన అని చెప్పి అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, తను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు జేడీ గ్రూప్కి అండ్ తను రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట. అలా చెప్పేసరికి ఈమె అయితే
అయితే అంటది, హో అవునా, ఇది ఎంత కోఇన్సిడెన్స్, నా హస్బెండ్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారే, బహుశా ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటా అని చెప్పి అనగానే ఒకసారి నా భర్తకి తన్ని పరిచయం చేస్తుంటే వాళ్ళ బిజినెస్లో ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి అంటది. ఆ మాటకి హీరోయిన్ అయితే అంటది, వాళ్ళు మనకు దొరకడమే చాలా తక్కువ, ఇప్పుడు మనం వెకేషన్లో ఉన్నాం, అందుకు వర్క్ గురించి డిస్కస్ చేయకూడదు, ఒకవేళ వర్క్లో పడితే మనతో ఉండరు అని అంటదన్నమాట. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే, మనమైతే హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఆమె అయితే అంటది. ఇక్కడ మన హీరోయిన్ హీరోకైతే సైక్ చేస్తుంది, అంతా ఓకే అని చెప్పి హీరోకైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ స్టీవ్ అయితే దెబ్బలు తగిలినా సరే వాళ్ళ ఇన్స్పెక్షన్ అనేది మానడమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ రూమ్కి ఏదో ఒకలాగా వెళ్ళాలని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళు ఉన్నాయన్ని ఫొటోస్ అయితే తీస్తారు, వీళ్ళు సపరేట్గానే ఉన్నాడని ప్రూవ్ చేయడానికి. ఇంకా అంతలోకి ఎవరో వస్తున్నారని స్టీవ్ అయితే కనబెడతాడనమాట. ఇంకా ఎంత త్వరగా అయితే అంత త్వరగా అక్కడ దాక్కోవాలని దాక్కుంటాడు. అంతలోకి హీరోయిన్ అయితే వస్తారు. హీరోయిన్ అయితే అంటది తనకి నా అవుట్ఫిట్ బాగా నచ్చిందంట, అందుకోసమే తనకి ఒక అవుట్ఫిట్ అనేది గిఫ్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా. అండ్ నీ ఐడెంటిటీ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా తన హస్బెండ్ ముందు చెప్పడమే మంచిది, కానీ నువ్వు బిజినెస్ గురించి ఏమాత్రం డిస్కస్ చేయమాకు, ఈ వెకేషన్ అంతా కంప్లీట్ అయ్యాక నువ్వైతే డిస్కస్ చేయడం మంచిది, ఇంతకన్నా మంచి ఆఫర్ మనకి దొరకదు, ఆయన ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నా అనగానే అప్పుడే ఒక సౌండ్ అయితే వస్తుందన్నమాట. అది వార్డ్రోబ్ లో నుంచే వస్తుంది కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. యాక్చువల్ గా అక్కడ స్టీవ్ అయితే వీళ్ళ మాటలని వింటూ ఉంటాడనమాట. ఇంకా హీరోకి డౌట్ వచ్చి ఎవరో ఉన్నారని, నేను వేసిన ఐబ్రో బాగానే ఉంది కదా అని చెప్పి హీరోయిన్ తో మాట్లాడుతూ ఇంకా వార్డ్రోబ్ లో అయితే ఎవరున్నారని చూడడానికి అయితే వెళ్తాడు. ఇంకా హీరో అయితే నీకు చదివేస్తుందా, నేనేమైనా కోట్ తీనా అని చెప్పి వార్డ్రోబ్ అయితే తీస్తాడు. ఎవరో ఉన్నారని గమనించి తన కాలు నలిగేలాగా డోర్ అయితే వేస్తాడనమాట. ఇంకా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ స్టీవ్ అయితే కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. మన హీరోయిన్ అయితే ఎదురు మాట్లాడుకుంటారు. అక్కడ ఎవరు ఉన్నారు, బహుశా మనకి స్పై చేయడానికి వచ్చారు, ఇదంతా కార్పొరేట్ స్పై అని చెప్పి అంటారు. మన ఇద్దరం డివోర్స్ రూమర్స్ అయితే ఉన్నాయి కదా, దాని గురించి అనుకుంటా, జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఇంకా ఇక్కడ నలుగురు కూర్చుని ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి స్టీవ్ అయితే వచ్చేసరికి బేకింగ్ అయితే అతన్ని పలకరిస్తారు. ఏమైంది అని చెప్పి హీరో అయితే చెప్తాడు, బహుశా తినే అనుకుంటా ఆ స్పై, తిన్నే నేను చూశాను అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా అప్పుడే వీళ్ళు అయితే పరిచయం చేస్తారు. ఇక్కడ మాతో పాటు మా నైబర్స్ కూడా ఉన్నారు, వీళ్ళు మాకు కొత్తగా ఫ్రెండ్స్ అయ్యారని చెప్పి స్టీవ్ కి పరిచయం చేసేసరికి స్టీవ్ అయితే వాళ్ళని చూసి, హో మిస్టర్ షెన్, నన్ను గుర్తుపెట్టారా, నేను స్టీవ్ సీతు కంపెనీ నుంచి అయితే వచ్చాను అని చెప్పి హీరోని అయితే పలకరిస్తాడనమాట. ఇలా పరికించేసరికి అక్కడే ఉన్న బేకింగ్ అయితే ఇదంతా చూస్తూ ఉంటాడు. బేకింగ్ అయితే స్టీవ్ అయితే అడుగుతాడనమాట, అదేంటి మీకు ఇద్దరికి ఆల్రెడీ పరిచయం ఉందా ఏంటి అని అనగానే స్టీవ్ అయితే చెప్తాడు, తను వారసుడండి జేడీ గ్రూప్ కి, అంటే తను కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు, తను చాలా ఫేమస్ అండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా అని చెప్పి అనగానే, హా అవునా, నా వైఫ్ కూడా ఇప్పుడే మీ గురించి అయితే చెప్పింది అని చెప్పి ఇక్కడ బేకింగ్ అయితే అంటాడు. స్టీవ్ అయితే ఇక్కడ హీరోయిన్ తో అయితే అంటాడనమాట, మీ ఇద్దరిని ఇక్కడ చూడడం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది, అసలు ఈ వెకేషన్ లో మీరు ఇలా వస్తారని నేను అస్సలు అనుకోలేదు, అయినా బయట చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి కదా మీ గురించి, మీరు డివోర్స్ తీసుకోబోతున్నారని చెప్పి స్టీవ్ అనేసరికి ఇక్కడ బేకింగ్ అయితే షాక్ అవుతాడనమాట. ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి బేకింగ్ అయితే విచిత్రంగా హీరోయిన్ వంక అయితే చూస్తాడు. హీరోయిన్ అయితే చెప్తుంది, రూమర్స్ అనేవి అలాగే స్ప్రెడ్ చేస్తారు, దాని గురించి మేము సీరియస్ గా తీసుకోవాలని చెప్పి అసలు అనుకోవడం లేదు, రూమర్స్ అంతే కదా అని అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు, అవును, నా భార్య అయితే లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసింది, ఎందుకంటే తను బిజినెస్ అనేది ఎలా డెవలప్ అవుతుందో తెలుసుకోవడానికి అండ్ మార్కప్ స్టార్ట్అప్ గురించి అనగానే ఇక్కడ స్టీవ్ అయితే అడుగుతారు, మీరెప్పుడని మార్కెట్ స్ట్రాటజీస్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, అసలు మీరెప్పుడు బిజినెస్ పెట్టారు అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది, అయినా మీకు ఆఫ్టర్నూనే చెప్పాను కదండి నేను బిజినెస్ పెట్టానని, ఇప్పుడు మీకు డ్రెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాను, ఈయనేంటి ఇంత విచిత్రంగా అడుగుతున్నారు అన్నట్టు అనేసరికి, అవును తను నాకు గిఫ్ట్ కూడా ఇచ్చింది చూడండి అని చెప్పి ఇంకా ఆమె అయితే గిఫ్ట్ అనేది చూపిస్తుంది అనమాట స్టీవ్కి. స్టీవ్ అయితే అంటాడు, ఒకసారి మీరే చూడండి బేకింగ్, వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారో, అండ్ చూసారా వాళ్ళ రూమ్ సపరేట్గా ఉన్నాయి, ప్రతిదీ సపరేట్గానే ఉన్నాయి, వీళ్ళిద్దరు కపుల్ అంటే ఎవరైనా నమ్ముతారా ఏంటి అని చెప్పి వాళ్ళ రూమ్ లో తీసిన ఫొటోస్ అనేవి చూపిస్తారు. అది మేము ఫ్లాషింగ్ గేమ్ అనేది ఆడినప్పుడు మేమైతే సింక్ లో లేము కదా, అలా సింక్ లో లేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తక్కువగా ఉందని చెప్పి నా భార్య అయితే అనుకుంది, అందువల్లే మేమిద్దరం గొడవ పడినప్పుడు ఇలా అయితే సపరేట్గా ఉన్నాం, అయినా మీకు ఫొటోస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, అవి కూడా మా రూమ్వి అని చెప్పి హీరో వాళ్ళు క్వశ్చన్ చేస్తారన్నమాట. ఆ మాటకి స్టీవ్ అయితే అంటాడు, ఒకవేళ మీరు నిజంగా కలిసే ఉంటున్నారంటే మీ బెడ్రూమ్ ని మాకు చూపించవచ్చు కదా తీసుకువెళ్ళి అని చెప్పి స్టీవ్ అడిగేసరికి ఇంకా హీరో వాళ్ళు కూడా సరే అని చెప్పి లోపలికి తీసుకువెళ్తారు. ఇంకా హీరో వాళ్ళు బెడ్రూమ్ కి వెళ్ళేసరికి ఫుల్ రొమాంటిక్ గా అయితే అంతా డెకరేట్ అయ్యి ఉంటది. మన హీరోయిన్ కూడా షాక్ అవుతుంది అనమాట ఆ డెకరేషన్ ని చూసి. ఇంకా హీరో అయితే అంటాడు, నేను నా భార్యకి సర్ప్రైజ్ అనేది ఇవ్వాలని చెప్పి అనుకున్నాను, కానీ మీరు మాత్రం తీసుకురావాలని చెప్పి అన్నారు కదా, అందుకే తీసుకువచ్చా అనగానే అక్కడ బేకింగ్ వాళ్ళు అంటారన్నమాట, మమ్మల్ని క్షమించండి మీ సర్ప్రైజ్ ని మేము పాడు చేశాం కదా అని చెప్పి అనేసరికి వీళ్ళు నిజంగానే దూరంగా ఉంటున్నారు, కావాలంటే ఈ వీడియో చూడండి, వాళ్ళిద్దరూ అయితే
పెట్టుకుంటున్నారు అని చెప్పి ఇక్కడ స్టీవ్ అయితే వీళ్ళకి వీడియో అనేది చూపిస్తారు. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే ఆ వీడియో అనేది చూసి, మీరు ఈ వీడియోలో చూసి అంటున్నారా, మీకు తెలుస్తుందా ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానో? నేను యోగా చేస్తున్నాను. నేను యోగా చేసినప్పుడు ఇలా అయితే అంటాను, ఒకసారి మీరే చూడండి. ఇలా అంటున్నప్పుడు అది వీడియోలో యోగా లాగా ఉన్నదా అని అనగానే, నేనైతే నా అసిస్టెంట్తో మాట్లాడుతున్నాను, అలా ఫోన్ మాట్లాడేటప్పుడు నేనైతే అరుస్తున్నాను. ఇలా అరుస్తున్నదేంటి, మేమిద్దరం గొడవ పడుతున్నట్టని నువ్వు ఎలా అనుకుంటావు స్టీవ్? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వెందుకని మా వీడియోస్ రికార్డ్ చేస్తున్నావు? మా మీద నువ్వు స్పై ఏమైనా చేస్తున్నావా? నేను ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నీ మీద కంప్లైంట్ అయితే ఇస్తాను అని చెప్పి స్టీవ్తో అనేసరికి స్టీవ్ అయితే అంటాడు, అయ్యయ్యో మార్నింగ్ నేను ఒక పక్షిని చూశాను. ఆ పక్షి మీ వైపుగానే రావడం అయితే గమనించాను. ఇంకా పక్షిని వీడియో తీద్దామనుకొని మీదైతే వీడియో వచ్చింది. అంతకు మించి ఏమీ లేదు. సరే మనందరం కలిసి భోజనం అనేది చేద్దాం. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి స్టీవ్ అనేసరికి ఇంకా వాళ్ళు కూడా సరే అని అంటారు. కానీ స్టీవ్ మాత్రం హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నాకు మీరంటే చాలా ఇష్టం, మీ యాంకరింగ్కి నేను పెద్ద ఫ్యాన్ అండి అని చెప్పి అంటాడు. అయినా మీ ఇద్దరికి కొంచెం ఏదో ఇష్యూ ఉందని నేనైతే విన్నాను. మీరిద్దరూ విడాకులు కూడా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అయినా సరే మీరు ఇదే 10 సార్లు అడుగుతున్నారు, ఎందుకో నాకు తెలియడం లేదు అని అనగానే, నాకు తెలుసు మీకు నిజంగా ప్రాబ్లం అయితే ఉంది అని చెప్పి, కానీ మీరు ఎందుకని కవర్ చేసుకుంటున్నారు? అయినా నువ్వు మీ భర్తతో హ్యాపీగా అయితే లేవని కూడా నాకు తెలుసు. ఒకవేళ నువ్వు కనుక ఇలా నటిస్తే నీ భర్త నీ కంపెనీకి సంబంధించిన ఫండ్స్ ఇస్తానన్నాడా? అందుకనేనా నువ్వు ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అడగగానే ఇక్కడ హీరోయిన్ అయితే, ఒక నిమిషం ఆగండి స్టీవ్, ఐఎమ్ సారీ అని చెప్పి నవ్వుతూనే ఉంటుంది. మీ హెడ్కి గట్టిగా దెబ్బ తగిలినట్టుంది, అందుకే మతి స్థిమితం లేనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి హీరోయిన్ అయితే నవ్వేసరికి, మీరు నిజం చెప్పండి, మీకు తెలుసు కదా మీరు చెప్పేది అబద్ధమో నిజమా అనేది. మీరిద్దరు కంబైండ్ అయ్యారు, అందుకే మనీ వల్ల ఏదైనా ప్రాఫిట్ ఉంటుందని చెప్పి ఇద్దరికి లాభం కలిగేలాగా మనీని ప్రాఫిట్ లాగా మోటివ్ లాగా పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు. మీకు నిజంగా ఇన్వెస్టరే కావాలంటే మీ కంపెనీకి నేను ఇన్వెస్ట్ అయితే చేస్తాను, కానీ ఒక కండిషన్ అయితే ఉంది, మీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పబ్లిక్ ముందు చెప్పాలి. అలా చెప్తేనే నేనైతే మీకు ఇన్వెస్ట్ చేస్తానని అంటాడు. ఇక్కడ అందరూ కలిసి భోజనం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే స్టీవ్ అయితే మళ్ళీ హీరోయిన్ అయితే అడుగుతారు, అవును మీకు పెళ్ళైంది కదా, కానీ మీరు ఎందుకని మీ పెళ్లి రింగు చేతికి పెట్టుకోలేదు అని చెప్పి హీరోయిన్ని స్టీవ్ క్వశ్చన్ చేసేసరికి ఇక్కడ ఈమైతే అంటది, మాకు కూడా పెళ్ళైంది, కానీ నా వెడ్డింగ్ రింగ్ నేను ఎప్పుడు నా చేతికే పెడతాను, ఇది అంత కాస్ట్లీ కాకపోయినా దీన్ని ఎప్పుడు నేనైతే బయటికి తీను అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు, ఆ వెడ్డింగ్ రింగ్ నా దగ్గరే ఉంది. నేను ఒకరోజు నా భార్యకి కోపం అయితే తెప్పించాను. నేను తనతో చాలా దురుసుగా కూడా చాలాసార్లు ప్రవర్తించాను, కానీ నా వల్ల తను చాలా డీప్గా అయితే హట్ అయింది. నేను తన్ని అలా బాధ పెట్టాను. మరి బాధపడినా సరే నన్ను ఒక్క మాట కూడా అనేది కాదు, అలా సైలెంట్గా ఉండేది. ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అనేది మా ఇద్దరి మధ్య కొంచెం దూరాన్ని అయితే పెంచింది. అయినా తను నా వల్ల చాలా కష్టాలు పడింది, చాలా అంటే చాలా ఫేస్ చేసింది. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నా వైపు ఉండేది, నా కోసం స్టాండ్ కూడా తీసుకునేది. తను నాకు ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉండేది. నాకన్నా ఆపద ముందు వస్తే తనే ఎదుర్కొనేది. నన్ను ఆపదలో కూడా వెళ్ళనిచ్చేది కాదు. నా తల్లిదండ్రుల్ని, నా తమ్ముడిని చాలా కేర్గా చూసేది. నన్ను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా కూడా చూసుకునేది. ఎప్పుడైతే తను నన్ను అంతలా ప్రేమగా చూసుకుందో అప్పటి నుంచి నేను తన్ని మిస్ అవుతూనే ఉన్నాను. తను అలా నన్ను చూసుకోపోయేసరికి నేను చాలా బాధపడ్డాను. నాకు అప్పుడే తెలిసింది తనతో నేను ఎంత క్రూరంగా ప్రవర్తించాను అని చెప్పి. అంత క్రూరంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించమని అయితే నేను కోరుకుంటున్నాను. నేను అందుకే ఈ రింగ్ ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు నీకు పెడదామని నా దగ్గరే పెట్టుకున్నాను. ఒక్క అవకాశం ఇస్తావా ప్లీజ్? నన్ను క్షమించు, నేను తప్పులు చేశాను, కానీ నువ్వు నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. ఒక అవకాశం ఇవ్వు, నేను చాలా బాగా చూసుకుంటాను ప్లీజ్ అని చెప్పి హీరో బ్రతిమాలి హీరోయిన్కి రింగ్ అనేది ఆఫర్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి, సరే ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు చేయకూడదు సరేనా అని చెప్పి చెయ్యి అనేది ఇస్తుంది. ఇంకా హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్కి అయితే రింగ్ అనేది తొడుగుతాడనమాట. ఇంకా వాళ్ళంతే చాలా హ్యాపీగా అయితే ఉంటారు. స్టీవ్ అయితే అంటాడు, ఎలాగో మీరు ఇప్పుడైతే రింగ్ పెట్టుకున్నారు కదా, కిస్ ఎందుకు చేసుకోకూడదు, కిస్ కూడా చేసుకోండి అని చెప్పి హీరో హీరోయిన్కి చెప్పగానే ఇంకా హీరో హీరోయిన్ కూడా సరే అని చెప్పి కిస్ అయితే చేసుకుంటారన్నమాట. స్టీవ్ అయితే ఫుల్ షాక్లో ఉంటారు. అదేంట్రా బాబు అని చెప్పి ఇంకా వాళ్ళని అయితే ఇంటికి పంపించేసాక, స్టీవ్ నీతో పనుంది ఆగు అని చెప్పి స్టీవ్ని అయితే లోపల పెట్టి చిదగ బాధేస్తూ ఉంటారన్నమాట. స్టీవ్ పరిస్థితి ఎలా ఉంటుందంటే నడవలేని పరిస్థితిలోకి అయితే మార్చేస్తారు. ఇంకా ఇక్కడ బేకింగ్ని అయితే పంపిస్తాడు. బేకింగ్ అయితే అంటాడు, నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను, మనం అగ్రిమెంట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, నేను త్వరలోనే కాల్ చేస్తాను అని చెప్పి అనేసరికి హీరో కూడా సరే థ్యాంక్స్ అని చెప్పి అంటాడనమాట. మీ కాల్ కోసం ఎదురు చూస్తానని. ఇంకా హీరోయిన్ అయితే అంటది, నువ్వు చెప్పిన టాస్క్ నేనైతే కంప్లీట్ చేసేసాను, ఇంకా నేను ఇంటికి కూడా వెళ్ళాలి అని చెప్పి అనగానే హీరో అయితే అంటాడు, సరే నేను తీసుకువెళ్తాను లేపదా ఇంటికి అని చెప్పి హీరోయిన్ చెయ్యి అయితే పట్టుకొని ఉంటాడనమాట. కానీ హీరోయిన్ అయితే అంటది, ఏం చేస్తున్నావు అని చెప్పి అడగగానే హీరో అయితే ఏమైంది అని అంటాడు. ఇంకా అప్పుడే చెయ్యి వంక చూపించేసరికి హీరో అయితే చెయ్యి అనేది తీసేస్తాడు. ఎప్పుడో పట్టుకున్నట్టే నీ చెయ్యి పట్టుకున్నాను అంతే అని
చెప్పి హీరో అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, కొన్ని అలవాట్లని మీరు మార్చుకుంటే చాలా బాగుంటది, ఈ అలవాటుని మీరు మార్చుకోవాల్సిందే అని చెప్పి హీరోయిన్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.